నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేస్కు సంబంధించి ఒక పెద్ద హైడ్రామా నడుస్తుందని చెప్పొచ్చు. ఇక నిన్న కేటీఆర్ ఈడీ విచారణ తర్వాత కీలక విషయాలైతే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే సవాల్ విసిరిందని చెప్పొచ్చు. లైట్ డిటెక్టర్ పెట్టుకున్నాం ఇద్దరము. లైట్ డిటెక్టర్ పెట్టుకొని మనమిద్దరం ఒక అరవలో కూర్చున్నాం. అది నువ్వే ప్లేస్ డిసైడ్, టైం అన్నీ నువ్వే డిసైడ్. నేను వస్తా, నువ్వు కూర్చో, ప్రజలందరికీ తెలిసేటట్లా. ఇంకా నీ మీద కేసు ఉంది, నా మీద కేసు ఉంది కదా. సేమ్ ఈడీ కేసు నీ మీద ఫైల్ చేసింది, నా మీద ఫైల్ చేసింది. సేమ్ ఏసీబీ కూడా నీ మీద ఫైల్ చేసింది, నా మీద ఫైల్ చేసింది కేసు. వాటికి సంబంధించి ప్రజా దర్బార్లో కూర్చొని అది ప్రజలకు అంటే అది ప్రజలకు లైవ్ ద్వారా చూపిద్దాం, లైట్ డిటెక్టర్ పెట్టుకొని. అంటే ఎవరు నిజంగా ఎవరు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ద్రోహి, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది ఎవరు దొంగ అనేది తేలుతుంది. లైట్ డిటెక్టర్ పెట్టుకుందామని చెప్పి కేటీఆర్ చెప్పారు. దానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పొచ్చు. ఇది ఈ కాంగ్రెస్కి సంబంధించి నేను ఎటువంటి తప్పు చేయలేదు. వీడు కూడా గవే 40 ప్రశ్నలు అడిగింది. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలే వీళ్ళు అడిగారు. సో వీడికి ఏసీబీకి పెద్ద తేడా లేదు. ఈ రెండు స్క్రిప్టెడ్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి కేటీఆర్ కొట్టిపారేసారు. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే మొన్న రీసెంట్గా సంక్రాంతికి ముందు కూడా ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఆయన బ్యాచ్ వాళ్ళ సోషల్ మీడియాతోన ఒక యుద్ధం చేసింది వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ మీద. ఇక సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా హీరో వెంకటేష్ ఉంది కదా, ఆ పోస్టరు మరి ఈ ఏదైతే కేటీఆర్ జైల్లో ఉన్నట్టు ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆ పోస్టర్ రెండు పక్కన పెట్టి ఇక సంక్రాంతికి వస్తున్నాం అనే వెంకటేశ్వర మూవీ యొక్క ఆ పోస్టర్ని ఒకవైపు, ఇంకోవైపు సంక్రాంతికి పోతున్నాం అని చెప్పి కేటీఆర్కి సంబంధించిన ఫోటో పెట్టి ఆ జైల్లో ఉన్నట్టు ఒక ఫోటో పెట్టి ఒకసారి ఫ్రేమ్ చూస్తూ ఉన్నాం మనం స్క్రీన్ పైన. సో ఇట్లా ఒక యుద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. అంటే యుద్ధం చేయమని చెప్పిండా రేవంత్ రెడ్డి, మరి చేస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి డౌట్ వస్తుంది. మరి సంక్రాంతి అయిపోయింది, ఏది మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారని చెప్పిండు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి ఇంకా అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించినట్టున్నారు ఢిల్లీలో. ఆడ మన కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పాపం రాహుల్ గాంధీ మరి ఇంకా అపాయింట్మెంట్ ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ఈయనైతే కాంగ్రెస్ పార్టీ తరఫునైతే ఢిల్లీలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే జో వాదకీయ జో పక్కా కర్తా ఇట్లా హిందీలో మాట్లాడుకుంటా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏది ఆ ఢిల్లీ ప్రజలను నమ్మించడానికి. అయితే తెలంగాణలో ఒకసారి ఢిల్లీ ప్రజలు తొంగి చూసినట్లయితే తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు ఎలక్షన్ టైంలో ఏ హామీలు ఇచ్చిండ్రు ఇంటర్నెట్లో కొట్టండి, మేము చెప్పేది కాదు, ఇంటర్నెట్లో కొట్టండి. సో ఏం చెప్పిండు ఎలక్షన్ టైంలో 15,000 ఇస్తామని చెప్పి 12,000 అని చెప్పిండు. ఎకరాకు ఏది కేసీఆర్ 5,000 బిచ్చమేస్తున్నాడు, సంవత్సరానికి 10,000 రైతులా వాళ్ళ బిచ్చగాల అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. తర్వాత 1,000 రూపాయలు మాత్రం పెంచాడు. అది కూడా 2 విడతలు ఎగ్గొట్టిండు. నువ్వు 10,000 ఇచ్చినా కూడా ఇంకా ప్రభుత్వానికి ఒక 2,000 లాభంగా ఉంటుంది ప్రభుత్వం. సో ఇట్లా కేటీఆర్ నిన్ననైతే 5 గ్యారేజీలు మళ్ళీ ఢిల్లీకి ఇచ్చారట. సో ఢిల్లీ ప్రజలకు అంటే తెలుగు అర్థం కాదేమో, సో ఢిల్లీ ప్రజలకు కూడా ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి. సో ఢిల్లీ ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాం ఏంటంటే, వీళ్ళు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో కర్ణాటకలో అదే పరిస్థితి అయింది, ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఢిల్లీలో కూడా నమ్మిండ్రు అనుకో ఇంకా అదే పరిస్థితి జరుగుతుంది. 100% చెప్తా ఉన్నాం. ఇక అక్కడ పోయి ఇంకా ఏది మోదీని కేజ్రీవాల్ ఇద్దరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. సో ఒకటే చెప్తా ఉన్నాం, సరే మోదీ 3 సార్లు గెలిచిండు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, అదే కేజ్రీవాల్ 3 సార్లు గెలిచినట్టు మీరు చెప్తున్నాను కదా, రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ప్రజలు, దేశ ప్రజలు కానీ అక్కడ ఢిల్లీ రాష్ట్ర ప్రజలు కానీ 3 సార్లు వాళ్ళని అధికారం ఇచ్చి కూర్చోబెట్టిందంటే
వాళ్ళపైన నమ్మకం ఉండి కూర్చునేది. కానీ నువ్వు వచ్చి ఏడాది కాలేదు ఇంత వ్యతిరేకత దేనికి? దానిపైన సమాధానం చెప్పాలి ముందు. సో తెలంగాణ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. మా రేవంత్ అన్న గెలిచే ఏడాది అయింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు వస్తాయని అన్నాడు. మరి 2500 ఉన్నాయి, కళ్యాణ లక్ష్మికి ఇస్తామన్న తులం బంగారం ఏంటుంది, ఇవన్నీ అడుగుతా ఉన్నాం. సో వాటిపైన సమాధానం చెప్పాలి. సో ఒకసారి ఈనాడు పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ ప్రకటించండి. కేంద్ర ఉద్యోగులకు సంబంధించి ఈనాడు పత్రిక హైలైట్ చేసిన వార్తని మరో వార్త చూసుకుంటే, రోదస్లో అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు డాకింగ్ దిగ్విజయం, అమెరికా రష్యా చైనాల సరసన చేరిన భారత్. అంతరిక్ష కేంద్ర నిర్మాణం, చంద్రయాన్ 4కు మార్గం సుగమం, ఇస్రోపై అభినందనలు జరుగు. ఇంకా స్పీడెక్స్ ఉపగ్రహాలకు సంబంధించి వార్తని, ఇస్రోకి సంబంధించిన వార్తని ఈనాడు హైలైట్ చేసింది. ఇక తొలుత వాటిలపైనే, ఇక తర్వాతే ప్రాజెక్టుల వారి కేటాయింపులపై వాదనలు వింటామని చెప్పి కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 19 నుంచి వాదనలు వింటారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉన్న చట్టాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది, దానికి సంబంధించిన వాటాపైనే ఇక వాదనలు ఉంటాయని చెప్పి ఈనాడు పత్రిక వార్తను హైలైట్ చేసింది. ఇంకా ఇదే ఈనాడు పత్రికల ఒక వార్త, ఇంకా 600 హామీల అమలు చెప్తాము, 100 చెప్తాము, కాకపోతే 1, 2 అమలు చేస్తాము, అమలైనట్టే. మళ్ళీ ఇంకో విషయంలో 100 చెప్తాము, దాంట్లో కూడా సేమ్ 1, 2 అమలు చేస్తాము, అమలైనట్టే. తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది మా మాట కాదు. ఇప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డిని, ఇదే సీఎం అప్పుడు పిసిసిగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎంతనైతే అభిమానించారో, ఎంతనైతే అభినందించారో, ఎంతనైతే రేవంత్ రెడ్డి మాట్లాడితే వినాలని, రేవంత్ రెడ్డి మాట్లాడాలి ఈ విషయంపై అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాట్లాడాల్సిన అర్హత ఉన్నదా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా అనుకుంటున్నారు. సో దానిపైన సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. 55,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే, తర్వాత మీరు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్పుకుంటున్నారు. సరే మీరు ఇచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కాకపోతే వాస్తవ లెక్కలు చెప్పండి. అంతేగాని ఈ గ్యారెంటీ లెక్కలు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. కనీసం ప్రజాపాలన అంటున్నారు, మార్పు అంటున్నారు, ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందంటే ఇది కూడా గవే అబద్ధాలు. సో ఇంకా నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి అయితే ₹21,000 కోట్ల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21,000 కోట్ల రుణమాఫీ చేసినట్ట. కానీ ఇంకా రైతులు రుణమాఫీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పిన 2 లక్షలు డిసెంబర్ 9న చేస్తామని చెప్పిన రుణమాఫీ ఇంకా చాలామందికి కాలేదు సార్. దానికి సంబంధించి మీరు ఒకసారి ఆర్చుకోవాలి. ఎందుకంటే ఇంకా మీరేమో అక్కడిక్కడ పర్యటనలు దాదాపు ఢిల్లీకి ఇప్పటివరకు ఎన్నిసార్లు పోయాడు, 20కి పైగా పోయింటారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1,20,000 కోట్లు ఎంతో ఇంకా ఎక్కువ అనుకుంటారు అప్పాయి. సో దానికి అంత అప్పు ఎందుకు చేసినది కూడా చెప్పలేకపోతున్నారు. దాన్ని చెప్పండి. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 2 వాగ్దానాలు ప్రకటన, వాటికి తాను గ్యారెంటీ ఉంటానని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ గ్యారెంటీ అంటే ఇదే 15,000 ఇస్తామని చెప్పి వాటికి తుంగలో దొక్కిండు, తులమ్మగారని తుంగలో దొక్కిండు. ఇంకా 2,500 లేడీస్ పాపం ఎంత తిట్టుకుంటున్నారంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కాంగ్రెస్ హామీ ఇస్తే 600 అమలు చేసి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అది సువర్ణ రేఖతో సమానమని అన్నారు. సువర్ణ రేఖతో సమానం అంట. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే సువర్ణ రేఖతో కాదు, ఇక అది రంపంతో సమానం. రంపం అంటే తెలుసుగా, దాంతో సమానం. ఏది ఇక
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ తరఫున 2 హామీలను ఆయన గురువారం ఇక్కడి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రూ. 500 సిలిండర్తో పాటు రేషన్ కిట్ నెలకు 300 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దాన పత్రాన్ని విడుదల చేశారు. సో వీటన్నిటిని ఇచ్చే ముందు కూడా ఆ రాష్ట్ర ప్రజల మీద ఎంత అప్పులు నెత్తి మీద మోపుతారనేది కూడా చెప్పాలి. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఉచిత హామీలు ఇచ్చేటప్పుడు ఈ ఉచిత హామీలు ఇవ్వడం వల్ల మీ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రజలందరి నెత్తుల మీద ఇన్ని దుడ్లు పడుతున్నాయి, ఇన్ని పైసలు పడతాయి చూడండి. మరి హామీలు ఇంకేస్తాం, మేము ఏమంటే ఉచితాలు మా జేబు నుంచి ఇచ్చేది కాదు కదా, 100% ఇస్తాం. కానీ హామీలు అమలు చేయాలంటే ఆ హామీలకు అయ్యే ఖర్చులు, వాటికి తీసుకొచ్చే అప్పులు మాత్రం మీరే కట్టాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రజలకు చెప్పే బాధ్యతను ఈ యొక్క రాజకీయ నాయకులు తీసుకోవాలి. కానీ వీళ్ళు తీసుకోరు, ఎందుకంటే దొంగలు కదా, తీసుకోరు. ఎందుకంటే హామీలు ఒకటే ఇస్తారు, వాటిని ఎట్లా నెరవేరుస్తారు, మరి అక్కడ సంపద ఎంత ఉంది వాటిని కూడా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లనే అయింది. మొత్తం తెలంగాణ ప్రజలందరూ ఇంకా ఏది 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇదే సీఎం నియోజకవర్గంలో పేద మీద పోస్టర్లు వేసారు. కానీ తీరా చూస్తే ఏం జరిగింది, ఉద్యోగం సరే తర్వాత సంగతి, కానీ మన రాష్ట్రం మీద మళ్ళా 1,20,000 కోట్ల అప్పు మీద ఉంటుంది. దానికి సంబంధించి కూసలేదు, ఎందుకోసం పడ్డదండి. సో రాజకీయ నాయకులు కూడా ఒకటే, మళ్ళీ చెప్తున్నాం, 100% మీరు హామీలు ఇవ్వండి, కానీ ఆ హామీల నుంచి అయ్యే అప్పు ఎంత అవుతుంది, మరి దాన్ని అప్పుని ఎవరు కడతారు, పోయేటప్పుడు అప్పు ఇచ్చిపెట్టి పోతారు, కానీ ఆ అప్పుని ఎవరు కడతారు అనేది కూడా చెప్పాలి. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా మీరు హామీలు ఇస్తారు, ఉచితంగా వైద్యం కల్పించరు, ఉచితంగా విద్య కల్పించరు, ఉచితంగా రక్షణ లేదు, న్యాయ వ్యవస్థ సత్వరంగా లేదు, వీటిపైన దృష్టి పెట్టరు. నీకు 500 సిలిండర్ ఇస్తా, కరెంట్ ఇస్తా, నీకు ఆభరణ ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఒరగబెట్టింది మాత్రం ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ అధికారం కోసం మాత్రమే ఇవన్నీ నాటకాలు. తెలంగాణ ప్రజలకో లేకపోతే రాష్ట్ర ప్రజలకో దేశ ప్రజలకో వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళకు ప్రేమ, నాకు ఈ గడ్డ మీద ప్రేమ అవన్నీ ఉత్తముచ్చట్లే. సో ప్రజలు ఆలోచన చేయాలి. వాస్తవానికి ఏం చేస్తే నాయకులకు ఇది వస్తుంది అనేది, ఏం చేస్తే నాయకులను మార్చవచ్చు అనేది ప్రజలే ఆలోచన చేయాలి భవిష్యత్తులో. ఇక గతంలో ప్రకటించిన వాటితో కలిపితే కాంగ్రెస్ హామీలో 5కు చేరాయని, తమను గెలిపిస్తే అన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, అన్ని ఖచ్చితంగా ఒక్కడు కూడా అమలు కాదు. ఒకవేళ అమలైందనుకో ఫ్రీ బస్లో ఆడలు కొట్టుకున్నట్లనే ఉంటుంది. ఫ్రీ బస్లో మహిళలు ఆ చిక్కాలు బట్టి కొట్టుకుంటున్నారు కదా, అట్లనే అవుతుంది పరిస్థితి. సో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25.50 లక్షల మందికి, రైతులకు 21,000 కోట్లు రుణమాఫీ చేసిన స్వాతంత్రం అనంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చిందాడే, నువ్వు వచ్చిన ఏడాదిలోపు ఈ హైడ్రైజ్ తీసుకొచ్చినావు, పేదల మీద ఎందుకు పడ్డావు, ఈ వచ్చిన ఏడాదిలోనే ఇంత గోస పుచ్చుకున్న ప్రభుత్వం కూడా ఏది లేదు. వాస్తవంగా చెప్పాలంటే అటవీ శాఖ అనుమతులు ఇప్పించంటే రాష్ట్రంలో 199 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుంది. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితోనూ భేటీ. ఇంకా అనుమతులు కావాలి, నాకు చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇచ్చిన దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసిన పత్రిక. ఇక సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లు, ఇంట్లోకి చెరబడి పొడిచిన దుల్లవు, తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో శస్త్రచికిత్స, ప్రాణాపాయం లేదన్న వైద్యులు. ఇంకా సైఫ్ అలీఖాన్కి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన భరోసా. సో దానికి సంబంధించి నెక్స్ట్ పత్రికలో మాట్లాడుతూ, ఇక ఈ 53 టన్నుల ధాన్యం సేకరణ, తెలంగాణ రాష్ట్రంలో 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందంటే దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. ఇక నిన్న కేటీఆర్ ఈడీకి సంబంధించిన విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ మీట్ని పత్రిక హైలైట్ చేసింది. అక్రమాలకు తావులేదు, దురుద్దేశం కూడా లేదు, ఫార్ములా ఈ ఆపరేషన్స్కు డబ్బు చెల్లించాలని నిబంధనల మేరకు నడుచుకోవాల్సిన అధికారులు ఈడీ ఛానల్లో స్పష్టం చేసిన కేటీఆర్. అది అందరికీ తెలిసిన విషయం కదా.
ప్రజాప్రతినిధి అనేటోడు దిశానిర్దేశం చేస్తారు. దాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మాత్రం 100% ఆ యొక్క అధికారులదే. సో ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. తాను ఆదేశాలు ఇచ్చినప్పటికీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు చెప్పి ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్కు డబ్బు చెల్లించాలని చెప్పింది తానే ఒప్పుకున్న ఆయన మిగతా వ్యవహారాలు పర్యవేక్షించాల్సింది సంబంధిత అధికారులను స్పష్టం చేసినట్టు సమాచారం. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలో ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం సమన్వయ లోపం వల్ల జరిగిందే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పినట్లు తెలియవచ్చింది. ఫార్ములా లీక్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం మాజీ మంత్రి కేటీఆర్ను నిధుల మళ్లింపు ఫెమా ఉల్లంఘన అంశాలపై ప్రశ్నించారు. ఈడీ సంయుక్త సంచాలకులు రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం కేటీఆర్ను విచారించి ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఫార్ములా ఈ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లించడం, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు డబ్బు బదిలీ చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయగా ఇందులో నిధుల మళ్లింపు ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంకా దానికి సంబంధించిన వార్త హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ పేపర్లో డీటెయిల్గా మాట్లాడదాం. ఇక లైట్ డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధమని చెప్పి కేటీఆర్ చెప్తాను. ఇక దక్షిణ బస్తా దద్దరిల్లింది. ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో అడవులను చుట్టుముట్టిన 1500 జవాన్లు. ఇంకా ఎన్కౌంటర్కు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. హైదరాబాద్లో కాల్పుల అనంతరం పరావుతున్న నిందితులు. కర్ణాటక, తెలంగాణలో దుండగుల కాల్పు. బీదర్లో ఏటీఎం సిబ్బందిపై తూటాలు, ఒకరి మృతి. అసలు తెలంగాణలో అసలు రక్షణ వ్యవస్థ ఏం చేస్తున్నది అనే క్వశ్చన్ వస్తున్నది ఈ వార్త చూస్తూ ఉంటాం. ఎందుకంటే హైదరాబాద్లో నడి రోడ్డు పైన కాల్పులు జరిపిందంటే మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను రక్షించండి అని చెప్పి మీ చేతుల్లో పెడితే మీరు మాత్రం హోంమంత్రి మీ దగ్గర పెట్టుకున్నారు, ఇంకా విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, అన్ని బెర్తులు ఇంకా దాదాపు 8 బెర్తులు మీ దగ్గరనే పెట్టుకున్నారు, 8 శాఖలు మీ దగ్గరనే పెట్టుకున్నారు. కానీ వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ మాత్రం జీరో. సరే పెట్టుకున్నారు, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఎవరున్నా సరే పెట్టుకో, ఇంకా మొత్తం అందరిని మంత్రులను తీసేసి సాధారణ ఎమ్మెల్యేలుగా ఉంచి ఆ యొక్క మంత్రులకు సంబంధించిన బాధ్యతలు మీరు తీసుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి 100%. ఒకవేళ అట్లా ఉంటే, ఒకవేళ నిజంగానే ఆ మంత్రులకు బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి దగ్గరనే ఆ బెర్తులను పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకునేటోడేమో, కానీ అవకాశం లేదు కదా. సో రూపాయలు 93 లక్షల దోచుకొని హైదరాబాద్కు నగరం నుంచి రాయపూర్ వెళ్ళే యత్నం, ట్రావెల్ సిబ్బందిపై దాడి ఒకరి పరిస్థితి విషయం. సో ఈనాడు పత్రిక హైలైట్ చేసిన వార్తలు ఇవి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే హైదరాబాద్ రియాలిటీ డబల్ 36% సేల్స్ డౌన్ అని తెలిసిన పాక్ టైగర్ కుప్పకూలిన రియల్ ఆశలు సోదాలు నిజాలు వెలువరిస్తున్న పలు అధ్యయనాలు ప్రభుత్వ విధానాలతోనే అగ్గెమ్మొచ్చాను. నువ్వు రాగానే మరి పేదలమైన వాడి అన్ని ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవడొస్తాడు? అసలు రియల్ ఎస్టేట్ అనేది స్థిరాస్తుల పైన జరిగే వ్యవహారం కాబట్టి, సో ఆ స్థిరాస్తుల మీద నువ్వు యుద్ధం చేసినప్పుడు ఆ స్థిరాస్తులు కొనడానికి అమ్మనికి ఎవడు ముందుకు వస్తాడు? కొన్నికైనా ముందుకు రావాలి. అమ్ముదామన్నా కూడా కొనేటోడు రావాలి, కొందామన్నా కూడా అమ్మేటోడు ఉండాలి కదా. అమ్ముదామన్నా కూడా అక్కడ డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి కదా. సో అమ్ముదామన్నా కూడా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా దాని పైన ప్రభావం చూపిస్తాయి కదా. సో సీఎం రేవంత్ సార్ వచ్చిన తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా ఎక్కడనో పోతుంది, ఇక మేము ఆకాశానికి ఆంతామని చెప్పి రియల్టర్లు పాపం ఎన్నో కలలు కన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు తెలంగాణలో దాదాపు ఒక 30-35% వరకు వాళ్ళ ప్రభావం ఉంది ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. కానీ ఈరోజు ఏమవుతుంది? అసలు రియల్ ఎస్టేట్ అనేది గుబ్బ ఊలిపోయి
కొంతమంది పాపం రియల్టర్లు చిన్న చిన్న కమకాలు అక్కడ ఇక్కడ భూములు అమ్ముకునేటోళ్ళు అక్కడక్కడ వెంచర్ చేసేటోళ్ళు కూడా రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఈరోజు. పాపం సీఎం రేవంత్ సార్ని నమ్ముకున్నారు. ఇంకో లెక్క ఇది. ఇంకా లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? జడ్జీల సమక్షంలోనే కూర్చున్నాం. మీడియా ముందు చర్చ పెడదాం. డేట్, ప్లేస్, టైం నువ్వే చెప్పు. నీ జూబ్లీ ప్యాలెస్లోన జడ్జీల ముందా తేల్చుకో. సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్. తప్పు అని తెలిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడి. సో ఇంత నిక్కచ్చిగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే ఉందా? నిజంగానే ఉందా? ఆ ధైర్యం ఉందా సీఎం రేవంత్ సార్కు? ఉంటే బరాబర్ రావాలి, రైట్ పెట్టుబడి ఏ చర్య తీసుకుంటూ వచ్చి తీసుకో, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టు, 100% నేను సహకరిస్తాను చెప్పి చెప్పాలి. కానీ మన సారేమో దీని మీద అసలే స్పందించాలి. లైట్ డిటెక్టర్ అంటేనే అసలు కేటీఆర్ మాట్లాడింటే అసలు ప్రతిపక్షం ఉందా రాష్ట్రంలో అన్నట్లు వ్యవహరిస్తారు. సో ఎన్నిసార్లు విచారణ కోసం స్పష్టీకరణ, అసలు విచారణ వస్తుందని చెప్పాలంటే ఇప్పటికే ఈడీ, సిబిఐ రెండు సంస్థలు, వాళ్ళ అధికారులు, ఈడీ అధికారులు విచారణ చేశారు. ఇటు ఏసీబీ అధికారులు విచారణ చేశారు. సో విచారణ అనంతరం అసలు ఏం జరిగింది అని పాపం ప్రభుత్వం ఏం చెప్పలేకపోతుంది. అసలు కేటీఆర్ నిజంగా తప్పు చేస్తే ఫస్ట్ ఏసీబీ విచారణ చేసినప్పుడే ఆయన లోపలికి వెళ్ళాలి వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే అక్కడ ఏం జరిగింది? అక్కడ కేసులు ఏం లేదు. అసలు అధికారులకు నిజంగానే స్క్రిప్ట్ ఇచ్చినట్టు కనిపిస్తాం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ అధికారులు కూడా పాపం అసలు ఒకటే క్వశ్చన్ అక్కడ తిప్పి ఒక దాదాపు 2-3 గంటలు, 5-6 గంటలు టైం వేస్ట్ చేసేది తప్ప అక్కడ ఏం లేదని చెప్పొచ్చు. కాకపోతే కేసు ఇంకా విచారణలో ఉన్నది కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందన్నది. సో సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ-కార్ రేస్ పత్రాల సమర్పణ, 40కి పైగా ఈడీ ప్రశ్నలకు సమాధానం. ఫిరాయింపుల ధరలపై అనర్హతకు ఆదేశించండి. ఆ సభ్యులపై చర్యలకు స్పీకర్ ఆసక్తి చూపుతలేదు. సార్ మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం నుంచి పోతుందేమని భయంలో వాళ్ళన్నారు వాస్తవంగా చెప్పాలి. లేకపోతే గతంలో రేవంత్ రెడ్డి చెప్పింది కదా వాస్తవంగా ఈ విషయంలో క్లియర్గా ఒకసారి మాట్లాడుకుంటే, హైకోర్టు చెప్పి 6 నెలలైనా నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఫుల్ ప్లేట్ జరుగుతుంది. పార్టీ ఫిర్యాదులో ఎమ్మెల్యేల అనర్హతపై వేటు వేయాలని పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. గతంలో కేసీఎం మెగాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా తన పిటిషన్లో బీఆర్ఎస్ ఉదాహరించింది. ఈ కేసు తీర్పు సందర్భంగా ఇలాంటి కేసులో స్పీకర్ 3 నెలల్లోగా అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, ఈ తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొన్నది. ఫిరాయింపుల అంశంపై 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుని చొరవ చూపాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ కోరింది. తమ పార్టీ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై గడిచిన ఏడాది కాలంగా వివిధ రూపంలో పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. తొలుత దాని నాగేందర్, కడియం శ్రీహరి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. సో వాస్తవంగా చెప్పాలంటే మొన్న మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, సార్ వీలైతే బయట వినే ప్రయత్నం చేయాలని అన్నాడు. సో ఆ ఫిరాయింపుల మీద నాకు మాట్లాడే అర్హత లేదని కూడా ఉంది పాపం. ఎందుకంటే గతంలోనే ఫిరాయింపులు ఎవడైతే పార్టీ మారి ఇంకో పార్టీలోకి వస్తే రాళ్ళతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలి అని చెప్పి ఇదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది గతంలో. దానికి బాధ్యత నేను తీసుకుంటాను కూడా చెప్పింది. ఇంకా మరి బాధ్యత తీసుకుంటున్నాడా అని చూస్తే ఇక ఆయననే అదే పని పట్టింది. పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పి నమ్మించి ప్రయత్నం చేసి నమ్మించింది. చివరిగా గట్టు మీదకి ఎక్కిన తర్వాత కాలుతో దంతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లు దంతున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వ్యవహారం. వాటర్ తెలుస్తాం కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాం. ముందుగా సెక్షన్ 9(3) పైన వాదనలు వింటాం. తెలిసి చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వచ్చే నెల 11 నుంచి 21 వరకు విచారణ. ప్రాజెక్టుల వారి కేటాయింపులను తేల్చాలన్న ఏపీ వాదనలో పుట్టు పరిశ్రమ ట్రైబ్యునల్ వాటర్ తేల్చాలని వాదనని స్పష్టీకరణ భరించిన బీఆర్ఎస్ పదంలో పోరాటం.
సో ఇంకా కృష్ణా డిస్టిక్కి సంబంధించి వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ పత్రిక. ఇంకా గతంలోనేమో కేసీఆర్ అయితే వాస్తవంగా అడ్డుకున్నాడు. మన తెలంగాణకు సంబంధించిన నీళ్లు ఎక్కడ కూడా ఏపీకి వెళ్తాయని చెప్పి లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాయని చెప్పి గతంలో ప్రతిపక్షాలు ఆరోపణ చేశారు. వాస్తవంగా కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇంత పెద్ద నీటి లూటీ అయితే జరగలేదు. వాస్తవంగా రోజుకు 4 టీఎంసీలు గోదావరి నుంచి తరలించే కుతంత్రం. సరే వార్తలు చూసే ప్రయత్నం. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు ఘోర శాపంగా మారింది. మనం కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరబట్టే కుతంత్రం ఇందులో దాగి ఉంది. వరద జలాల పేరిట గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసిక్కు మళ్లించే కుట్రను అమలు చేస్తున్నది. గతంలో అందులో భాగంగానే నిబంధనలన్నీ అధిగమించి పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నది. రోజుకు 1 టీఎంసీ మేరకు జలాలను తరలించేందుకు కాలువలు తవ్వాల్సి ఉన్న దాదాపు 4 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపట్టింది. పోలవరం స్టోరేజ్ నుంచి కూడా జలాలను సీమాలకు తరలించే వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ఈ బనకచెర్ల వెనుక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్ అనే ఏదైతే వార్త ఇచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణకు సంబంధించిన ఈ నీటి దోపిడీకి సంబంధించిన విషయాలను చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తారా, అక్కడ మీరు గురువుకు సహకరిస్తారా అనేది కూడా చెప్పాలి. సో ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి, ప్రైవేట్ వసతి గృహంలో దారుణం ఒంటరిగా ఉన్న యువతిని చెరబట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కార్ డ్రైవర్ హాస్టల్ ప్యాలెస్లో దాడి చేసుకుని మధ్య మొత్తం వాళ్ళైతే ఇంకా ఇబ్రహీంపట్నం మండలంలో ఘటన. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని చెప్పి ఒక ఉదాహరణ ఇది. హైదరాబాద్ కాల్పుల బీదర్లో ఏటీఎం లూటీ చేసిన దొంగలతో డబ్బు పెడుతున్నది ఇద్దరు సెక్యూరిటీ గార్డుల కాల్చేత ఇంతకుముందు చదివిన ఇది ఈనాడు దానికి సంబంధించిన వార్త. ఇది దొంగతనానికి సంబంధించిన వార్తను హ్యాండిల్ చేసి పగలు కాంగ్రెస్ రాత్రి బీజేపీ 2 పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ బంధం. మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ అబద్ధాలు. నాడు తెలంగాణ బలిదేవత అన్న సీఎం రేవంత్ నేడు అదే నోటితో సోనియా గాంధీపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాడు. నిజంగా సోషల్ మీడియా అయితే ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాలో అయితే ఈ విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని ఎన్ని మాట్లాడినారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ విషయాలను అయితే సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నా అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పాపం ఎవరినైతే తిట్టిండో, ఎవరినైతే బండబోతులు తిట్టిండో ఇప్పుడు వాళ్ళ కళ్ళ కాడుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రతిదాన్ని కాలమే నిర్ణయిస్తుంది అనే అంశం ఇందులో పూర్తిగా సెట్ అయిందని చెప్పవచ్చు. ఈ విషయంలో రాహుల్ అపాయింట్మెంట్ కోసమే ఇదంతా. ఈడీని ప్రభావితం చేసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్ బీజేపీ నేతల మాటలు. ఇంకా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇంకా సో ఏం జరుగుతుంది ఇవి ఏసీబీ ఇవన్నీ కేసులు అంటే చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఫర్దర్ చూద్దామని. 12,000 నక్సల్ సైనికులు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఎదుర్కాల్పులు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అడవిని చుట్టుముట్టిన 15,000 మంది జవాన్లు. ట్రిపుల్ సౌత్పై గందరగోళం. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై NHAI విస్మయం. వికసిత్ భారత్లో చేపడతామని చెప్పింది కేంద్రం. అయినా DPR పేరుతో రాష్ట్ర సర్కార్ హడావిడి. ఇంకా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన వాటిని హైలైట్ చేసింది. OMR పద్ధతిలో నీటు యూజీ ఒకే రోజు ఒకే షిఫ్ట్లో పరీక్ష. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. విద్యార్థులకు ఒత్తిడి తగ్గే అవకాశం. 8వ వేతన సంఘానికి పనిచేసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోద ముద్ర. ఇంకా అప్పుల బదులుతో ఇవాళైతే ఆత్మహత్య. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులైతే మళ్ళీ సాహుకారుల దగ్గరికి పోవాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ సాహుకారుల కాళ్ళు ముక్కాల్సిన అవసరం తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాపం రైతులు గతంలో దాదాపు 10 ఏళ్ళు అనుకుంటా అప్పు చేయక పంట పెట్టుబడి కోసము
అప్పు చేయక 10 సంవత్సరాలు అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 2 పంటలు 3 పంటలు అయిపోయింది కదా. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎలక్షన్లో చెప్పినట్ల 3 పంటలకు ఆయన చెప్పినట్లు 7,500 అంటే 7,500 7,500 ఇచ్చినా కూడా దాదాపు 22,000-23,000 అవుతాయి. సో అట్లా ఇచ్చినా కూడా పాపం రైతులు కనీసం కేసీఆర్ ఇచ్చినా కూడా ఈరోజు రైతులు పుష్టిగా ఉండేటోళ్ళు. కానీ రైతు బంధు పూర్తిగా ఎత్తేసిండు. ఇంకా నేను రైతు భరోసా తెస్తా అని చెప్పి దాన్ని పేరు తీసేసి భూమేతనో ఏదో సంథింగ్ పేరు పెట్టాడు. సో ఇవన్నీ పెడుతూ ఉన్నాడు తప్ప అసలు రైతులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని మాత్రం, రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు అనే విషయంలో మాత్రం కానీ సార్ ఎక్కడ కూడా దానిపైన దానిపైన కనీసం ఆలోచన చేస్తున్నాడో లేదో కూడా అర్థమైంది. సో ఇవి ఇవాళ వార్తలు. ఇంకా ముఖ్యంగా సీఎం రేవంత్ సార్ అయితే మరి ఢిల్లీకి పోయి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. మన ఢిల్లీ ప్రజలు నమ్ముతారా? ఒకసారి తెలంగాణ వైపు తొంగి చూసి వామ్మ ఉదురా ఇది చాలా ఘోరంగా ఉన్నది, వీళ్ళు చెప్పేవన్నీ ఎలక్షన్ల కోసం ఒక్కసారి గట్టెక్కిన తర్వాత మనల్ని తంతరు అదైతే వాస్తవం అని చెప్పి గమనిస్తారనేది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీ ప్రజలు అనేది నెక్స్ట్ మంత్ 5 తారీఖున పోలింగ్ ఉంది. నాకు తెలిసి 8కి కౌంటింగ్ ఉంది. 8 తారీఖు తెలుస్తుంది 8 పరిస్థితి అనేది. ఇక సీఎం నియోజకవర్గం నుంచి మనం ఈ రోజు నుంచి ఇక మార్నింగ్ న్యూస్ చేస్తాం. తప్పకుండా సీఎం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మార్నింగ్ న్యూస్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటాం.